ఉంటుంది, వందిని బట్టి అర్థమవుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. వారు క్యారీ చేసిన ఒక మహిమ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని మహిమ పరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పాస్టర్స్ వెనక్కున్నట్టుగా చూస్తున్నారు. ఆమేన్. పాస్టర్ పీటర్ గారు అందరూ మీరు ముందు వరుసలో ఉండాలి, మీరు అక్కడ వెనక ఉండవలసిన వాళ్ళు గారు. ఆమేన్. దేవునికి మహిమ. ఒక వాక్య భాగంలోనికి స్ట్రైట్ అవే వెళ్ళుచున్నాను. యోహాను రాసిన సువార్త. నేను అనేకసారి ధ్యానించినటువంటి వాక్య భాగమైనను దేవుని వాక్యముకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ప్రతిరోజు నూతనమే. അന്നാ പിന്നെ മലയാളത്തിൽ പറയാം, പിന്നെ എല്ലാവർക്കും മനസ്സിലാവുമല്ലോ. എന്തെങ്കിലും മനസ്സിലാവുണ്ടോ? అందుకే తెలుగులో మాట్లాడుతున్నాను. నేను మలయాళంలో మీకు అర్థమవుతుందని అడిగాను. మలయాళీ అయినటువంటి నేను తెలుగులో మాట్లాడడానికి ఉన్న కారణం తెలుగు వారికి అర్థం అవ్వాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దయచేసి సమయమును ఒకసారి పాటించాలని ఒకసారి కూడా మనవి చేస్తున్నాను. మీరు ఆలస్యం చేయుట వలన మేము ఆలస్యం చేసి మరలా మొత్తానికి ప్రోగ్రాం చాలా లేట్ అయిపోతున్నది. ఇక అలా ఉండదు. ఈరోజు కూడా ఆమేన్ సమయానికి మేము ముగించబోతున్నాం. ప్రత్యేకంగా సాయంకాలం ఉన్నటువంటి కూడిగా ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభమై 9:30కి క్లోజ్ అవుతుంది. మీరు వచ్చినా రాకపోయినా ప్రోగ్రాం అయితే కంటిన్యూ అవుతుంది. దయచేసి మీరు సమయమును పాటించాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. అంటే ఒక అలవాటు అయిపోయింది అందరికీ. ఈ రాజకీయ నాయకుల కొరకు కనిపెట్టి వాళ్ళు రావట్లేదని ప్రజలు వచ్చి కూర్చుని ఆమేన్ వాళ్ళు ఇంకా లేట్గా వస్తేనే వారి లేటెస్ట్ అని అనుకుంటున్నారు. స్తోత్రం. మేము అటువంటి వారు కాదండి. మేము ముందుగా వస్తున్నటువంటి వారమే. మాకు అదే ఇష్టం. ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో మేము కనిపెడుతుంటాం. స్తోత్రం. నిన్న మార్నింగ్ సెషన్లోని ఈవినింగ్ సెషన్లో నేను ఎప్పుడో రెడీగా ఉండను కనుక నన్ను ఆపుతూ ఉండే. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంకా ఎవరు ఆపినను మేము ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో మేము కనిపెట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీ ముందు స్టేజ్లో నిలబడినందున మీకన్నా గొప్పవాడని నేను నిలబడలేదండి. ఇప్పుడు మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీరమును వాడుకుంటున్నారు కనుక నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరమును దేవుడు వాడుకు నేను వారిలో నివసించి సంచరించదను అని వాక్యం. హీ విల్ డ్వెల్ ఇన్ యూ అండ్ మూవ్. ఆమేన్. మీలో నివసించి సంచారం చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. స్తోత్రం. ఆమేన్. గనుక ఆయన మనలో నివసించి సంచారం చేస్తారు. దేవునికి స్తోత్రం. సూత్రం అని చెప్పలే, స్తోత్రం అన్నాను. సూక్తం అని కూడా చెప్పలేదు, స్తోత్రం అన్నాను. స్తుతించుట యథార్థవంతులకు. స్తోత్రం. యథార్థ హృదయం ఉంటే ఆటోమేటిక్గా స్తోత్రం వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. 23-24 వాక్య భాగం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు. యథార్థముగా ఆరాధించువారు. ఒకసారి చెప్పండి, యథార్థముగా ఆరాధించువారు. ట్రూ వర్షిపర్స్. హలో. వర్షిపర్స్ ఉన్నారు, బట్ ట్రూ వర్షిపర్స్ కూడా ఉన్నారు. హలో. ఆరాధించేవారు ఉన్నారు, యథార్థముగా ఆరాధించేవారు కూడా ఉన్నారు. పక్కన ఉన్న వ్యక్తి తిరిగి చెప్పండి, పక్కన ఉన్న వ్యక్తి అని చెప్పేటప్పటికి పక్కన ఉన్న వ్యక్తిని విడిచి వేరే వైపు చూస్తున్నారు. స్తోత్రం. అది భార్యాభర్తలు కనిపిస్తున్నప్పుడే బాధ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. పక్కన ఉన్న వ్యక్తి వైపు చూసి చెప్పండి, ఆరాధించేవారు ఉన్నారు, యథార్థముగా. సొంత భార్యను పక్కన పెట్టి ఎలా చూడటం కరెక్ట్ కాదు. సొంత భార్యతోనే చెప్పండి. దేవునికి స్తోత్రం. పర్వాలేదు, పాస్టర్ గారికి ఎవరో ఒకరు కంపెనీ ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆరాధించువారు ఉండినను యథార్థముగా ఆరాధించు వేరే కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. Though they may be worshippers, there are certain people who are called true worshippers. Hello? True worshippers. యథార్థముగా ఆరాధించువారు. హల్లెలూయా. ఒకరోజు మోసే ఫరవో సంఘం ఎత్తబడలేదు కదా, మరి వీరెక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.
సంఘం ఎత్తబడినట్టు మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా, ఉండకూడదు. ఆమేన్. సంఘం ఎత్తబడిన తర్వాత సహోదరి పాసన వెదకి రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో మోసే ఒకరోజు ఫరో ఒక రాజభవనంలోనికి వెళ్ళారు. ఆమేన్. ఫరో రాజభవనంలోనికి వెళ్ళి మోసే అక్కడ నిలబడి ఉండగా అహరోన్ కర్ర కింద పడేసారు. అహరోన్ పడవేసారా, మోస పడేసారా? అహరోన్ పడవేసారా, మోస పడవేసారా? త్వరగా చెప్పాలి. బైబిల్ తెరచి చూసి కాదు, లేదా గూగుల్ చేసి కాదు చెప్పాల్సింది. అయితే బైబిల్ ఒకసారి కూడా చదవాలి. అహరోన్ పడవేసారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అహరోనే పడవేసారు. దేవునికి స్తోత్రం. అది మోసే చేతి కర్రయ్యి ఉండను, కానీ ఆ తర్వాత అది దేవుని కర్రయ్యి మారెను. మన చేతిలో ఉన్నది కొన్నిది దేవునిదై మారితే దేవుడు వాడుకోవటం మొదలు పెడతారు. మనదై మనం వాడుకోవటం మొదలు పెడితే అది క్రియ ఏమి చెయ్యదు. ఆమేన్. మనకు చెప్పడానికి కొన్ని గొప్పతనం మాత్రం ఉండదు, కానీ మనది దేవునికి ఒక్కసారి అప్పగించి చూడండి. ఆయన వాడుకోవటం మొదలు పెడితే సాధ్యం కాని కార్యములు సాధ్యముగా మారుతుంది. ఇప్పుడు వరకు అసాధ్యమని అనుకున్నది సాధ్యమై మారాలంటే మీకు ఉన్నది అని మీరు అనుకుంటున్నది అది దేవునిదై మార్చండి చాలు. హల్లెలూయా. మీకు ఒక వాహనం ఉంటే దేవునికి సమర్పించండి. మీకు ఒక ఇల్లు ఉంటే దేవునికి సమర్పించండి. మీకు కొంచెం స్థలం ఉంటే దేవునికి సమర్పించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ శరీరం ఉంది కదా, అది దేవునికి సమర్పించి చూడండి. ఆయన వాడుకోవడం మొదలు పెడతారు. హల్లెలూయా. సో ఇప్పుడు మోసే వెళ్ళారు. మోసే చేతిలో ఉన్న కర్ర దేవుని కర్రగా మారినటువంటి ఆ కర్ర తీసుకొని పోయారు. అహరోన్ అది కింద పడవేయగానే అది పామాయను. స్తోత్రం, స్తోత్రం. కర్ర పామాయను. స్తోత్రం. అందుచేత ఇప్పుడు ఎవరైనా కర్ర పట్టుకొని వచ్చి పడవేసి పాముగా చేసినందున మోసే గారు వచ్చారని చెప్పకూడదు. హలో. ఆమేన్. అక్కడ చేయటానికి కారణం ఉండను. స్తోత్రం. ఆమేన్. ఫరో ఒక ఆధిపత్యమును చూపిస్తున్నటువంటి పాము, అధికారమును చూపిస్తున్నటువంటి పాము. ఒకసారి శ్రద్ధగా వినాలి. ఫరో ఒక ఆధిపత్యమును చూపిస్తున్న తన కిరీటం మీద పెట్టబడి ఉన్నటువంటిది పాము. స్తోత్రం, స్తోత్రం. పాములు తేళ్లు కింద ఉండాలి, నీ తల మీద ఉండకూడదు. నీ తల మీద ఉండకూడదు. స్తోత్రం. అది కింద ఉండటానికి ఉన్నది. స్తోత్రం. ఆమె నేల మీద ప్రాక్కుతున్నటువంటిది, అది మనిషి మీద ఉండటానికి ఉన్నది కాదు. స్తోత్రం. ఒక్కొక్క జంతువుకు, ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పక్షికి దేవుడు అసైన్మెంట్ ఇచ్చి ఉంది. అది ఆ పని చెయ్యని. స్తోత్రం. నేను విదేశం వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా అమెరికా దేశం వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఉంటుంది, కుక్కలను కొందరు ఎత్తుకొని వెళుతున్నారు, పిల్లల్ని వాళ్ళు గుద్దుకొని వెళుతున్నారు. స్తోత్రం. ఆమేన్. కుక్కల్ని ఎత్తుకొని సేఫ్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది, ఈ కుక్క అరవట్టం మర్చిపోయిన కుక్క, దాని పర్పసే దానికి తెలియదు. స్తోత్రం. అది బెడ్లో వారితో పాటు పనుకుంటున్నారు. అందుచేత పిల్లలు ఇప్పుడు స్కూల్కి పోయి తిరిగి వచ్చి చెప్తున్నారు, డాడ్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఐ యామ్ ఎ డాగ్. స్తోత్రం. స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చి చెప్తున్నాను, నేను కనిపెట్టారంట ఈ రోజు నుండి నేను కుక్కనంట. స్తోత్రం. ఓకే, నీవు కుక్క అంటున్నారు. స్తోత్రం. ట్రంప్ వచ్చినప్పుడు తంపు చూపించింది, కొంచెం మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమేన్, ఏమేన్. మనిషి ఎన్నడూ జంతువు కాదు, జంతువు ఎన్నడూ మనిషి కాదు. జంతువుకి పిహెచ్డి దొరికినను మనిషిగా మారదు. మనిషికి పిహెచ్డి ఉండినను బుద్ధి లేకపోతే జంతువుగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఏమేన్. సో తీసుకొని పోయినటువంటి కర్ర పడవేశారు, పాము అయింది. ఆమేన్. పామై మారింది. స్తోత్రం. ఇది పాముగా మారి అలా ప్రాక్కుతున్నప్పుడు ఆమేన్, ఫరో అక్కడ ఉన్న మందరవాదులను పిలిచారు. మందరవాదులు కూడా వచ్చారు, పడవేశారు, పాముగా మారింది. హలో. ఆమేన్. కొందరు ఆలోచిస్తున్నారు కదా, ఇది ఏ అద్భుతం, మేము చేసింది ఆయన చేస్తున్నారు, మేము చేస్తున్నదే వాళ్ళు కూడా చేస్తున్నారు, మేము చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, మేము నాట్యం ఆడుతున్నాం, వాళ్ళు నాట్యం ఆడుతున్నారు. ఇక్కడే ఉంది అన్య భాష, అక్కడే ఉంది అన్య భాష, ఇక్కడే ఉంది స్తోత్రం, అక్కడే ఉంది స్తోత్రం, ఇక్కడే ఉంది స్తుతి, అక్కడే ఉంది స్తుతి. ఇది ఏది కరెక్ట్ అర్థం కావట్లేదు కదా. కొంచెం వేచి ఉండు, కొంచెం వేచి ఉండు. ఒకటి నోరు తెరవబోతున్నది, ఒకటి నోరు తెరవబోతున్నది. ఆమేన్. అది మాత్రం నోరు తెరస్తే, హలో, ఆమేన్, మోసే చేతి కర్ర దేవుని కర్రగా మారిన ఆ కర్ర పాముగా మారి ఉండినను అది నోరు తెరచింది. మిగిలినటువంటి సర్పములను మొత్తం మింగి వేసిన తర్వాత పట్టుకొని తీసుకున్నారు. మందరవాదులు మందరవాదం చేయటానికి రేపటి నుండి దుడ్డు కర్ర లేదు. హేమాన్. హైదరాబాద్ పట్టణంలో
దేవుని వాక్యం సత్యారాధన నోరు తెరచి ఉన్నది, మిగిలిన వాటిని మింగివేయబోచున్నది. హల్లెలూయా. ఒక అభిషిక్త దైవజనుడు ఈ రోజు కన్నిటితో నాతో ఒక విషయం ఫోన్లో చెప్పారు. ఆమేన్. నేనొకటి అనుభవిస్తున్నాను పాస్టర్ గారు, నేనొకటి అనుభవిస్తున్నాను. మనకు బయట కనిపించకపోయినను ఆకాశ మండలములో ఒకటి తెరవబడి ఉన్నది. అది త్వరలో అది ప్రజలందరూ అనుభవించబోతున్నారు. సంతోషం ఉంటే దేవుని మహిమ పరిస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అనేక మంది ఉంటే కార్యం చేయటానికి హలో 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 నా దేవుడు రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజులకు రాజు అయి ఉన్నారు, ఆయన మహారాజు అయి ఉన్నారు. ఆమేన్. వెనకాల అనేక లక్షలు ఉన్నందున అలా వెళ్తున్న వ్యక్తి కాదైన, ఆయనకి కార్యం చేయటానికి మీలో ఒక్కరు చాలు, మీలో ఒక్కరు చాలు. ఆమేన్. బీసీని ఏడిగా క్రీస్తు పూర్వమును క్రీస్తు శకముగా మార్చివేయటానికి అనేకలు అక్కరలేదు, నా యేసు ఒక్కరు చాలు. మరణములో జీవించిన మనిషిని నిత్య జీవములోనికి తీసుకుని రావడానికి అనేకలు అక్కరలేదు, నా యేసు ఒక్కరు చాలు. హల్లెలూయా. సో ఎక్కువ మంది ఉంటే కార్యం జరుగును అని అనుకున్న వారికి హలో, మీరు ఒకటి గ్రహించండి, ఎక్కువ మంది ఉన్నందున కార్యం చేయువాడు కాదు నా దేవుడు. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో హలో. డబ్బులు ఇచ్చేస్తే మనిషికి కూలి ఇస్తే ఎంతమందినైనా గ్యాదర్ చేసుకోవచ్చు. స్తోత్రం. కొందరు పార్టీ మీటింగ్ పెట్టారు హైదరాబాద్ పట్టణంలో. అప్పుడు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా చెప్పడానికే తీసుకుని వచ్చారు. నేను ఏ పార్టీ కాదు, నేను ఒకటే పార్టీ, బీజేపీ. ట్రూ. కొందరు చూస్తున్నారు భారతీయ జీసస్ పార్టీ. స్తోత్రం. హల్లెలూయా. కొందరు లేచి వెళ్ళటానికి రెడీగా ఉండను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ఏ పార్టీకి చెందని వ్యక్తి. స్తోత్రం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కేసీఆర్ అని చెప్తే ముర్దాబాద్ అనాలి, అందుకే తీసుకొచ్చారు. కానీ వాళ్ళందరికీ ముందు మీటింగ్లో కేసీఆర్కి జై చెప్పిన వాళ్ళు వీళ్ళకి తెలియదు. డబ్బులకి తీసుకొచ్చి వీళ్ళు కేసీఆర్ చెప్పగానే వాళ్ళు జై అన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా పలకడానికి తీసుకొచ్చారు. వీళ్ళు కేసీఆర్ చెప్పగానే వాళ్ళు జై అంటారు, వాళ్ళకి అదే తెలుసు. సో అటువంటి గ్రూప్ని మనం గ్యాదర్ చెయ్యము. ఆమేన్. ట్రూ వర్షిపర్స్ చెప్పండి, ట్రూ వర్షిపర్స్, యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు. ఆమేన్. యథార్థముగా ఆరాధించుటకు దేవుడు కొందరి నోరు తెరుస్తున్నారు. నీ నోరు విస్తారముగా తెరవుము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా. ఇప్పుడు చదవండమ్మా. ఆమేన్. ఆ వాక్య భాగం కంటిన్యూ. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, ఎలా? ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చి ఉన్నది. హలో, వచ్చుచున్నది అని చెప్పినటువంటి అదే ప్రభు చెప్పారు, ఇప్పుడు వచ్చి ఉన్నది అన్నారు. హల్లెలూయా. ఆమేన్. అర్థం ఇది, ఇప్పుడు వచ్చి ఉన్నది, ఇకను కొందరు పిల్లలు వచ్చుచున్నారని అర్థం. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వచ్చే ఉన్నది, ఇక కొందరు వెనకాల వచ్చుచున్నారు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కొందరు ముఖభావం చూస్తే ఏదో గుడ్డులు వ్యాపారం చేసి గుడ్డులు మొత్తం పగిలిపోయినట్టుగా కూర్చున్నారు. పర్వాలేదు, గుడ్లు కొంటాం, ఏమైంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నిన్న మేము పాడిన పాట మీకు వినబడలేదు అనుకుంటున్నా. స్తోత్రం. హల్లెలూయా. అంజూరపు చెట్టు, ఎవరికి మైక్ లేదేమో, పర్లేదు. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపులేకపోయినను, ఆరాధన ఆగదయ్యా, ఆనందము పోవదయ్యా, ఆరాధన ఆగదయ్యా. అని సాంగ్ బుక్ కావాలి.
లేకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, అంజూరపు చెట్టు. ఈ సాంగ్ బుక్ లో 74 సాంగ్ 74. ఒలివ చెట్టు కాపు లేకపోయినను, ఆరాధన ఆగదయ్యా, ఆనందము పోవదయ్యా, ఆనందింతున్ యెహోవా యందు, సంతోషింతున్ నా దేవుని యందు, ఆనందింతు. రక్షణ కర్తయైన దేవుని యందు, నా రక్షణ కర్తయైన, రక్షణ కర్తయైన దేవుని యందు, యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా, యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా, ప్రభువు నీవే, నా ప్రియుడవు నీవే, పరమానందం నీలోనే, ప్రభువు నీవే, నా ప్రియుడవు నీవే, పరమానందం నీలోనే, ఆనందింతు, ఓ సంతోషింతు, యెహోవా యందు సంతోషింతు, దేవుని యందు, ఓ రక్షణ కర్తయైన దేవుని యందు, నా రక్షణ కర్తయైన, ఓ రక్షణ కర్తయైన దేవుని యందు, రక్షణ కర్తయైన. సంఘములో విశ్వాసులు రాకపోయినను, వచ్చిన వారు శ్రద్ధగా ఉండకపోయినను, తోడుగా వచ్చే పాస్టర్స్ కనిపించకపోయినను, ఆరాధన ఆగదయ్యా, ఆనందము పోవదయ్యా. కారణం ఆరాధన ఆగపోవడం కారణం తెలుసా? నా ఆనందము నీలోనయ్యా, ఆనందింతున్ యెహోవా యందు, సంతోషింతున్. ఆర్కెస్ట్రాలో ఉన్న వాళ్ళందరూ సింక్ కాకపోయినను, స్కేలు కొంచెం మార్చి మేము పాడినను, తాళబోధం లేని వారే ఎగిరినను, ఆరాధన ఆగదయ్యా, ఆనందము పోవ, ఆరాధన ఆగదయ్యా, ఆనందము నీలోనయ్యా, ఆనందితున్ యెహోవా యందు, సంతోషితున్. Come on, ఆనందితున్. Come on. ఓ రక్షణ కర్తయైన దేవుని యందు, నా రక్షణ కర్తయైన దేవుని, హల్లెలూయా, దేవుని యందు, నా రక్షణ కర్తయైన దేవుని యందు, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. స్థితిగతులు ఎలా మారినను, తోడుగా నిలబడిన వారు వెంటనే కనిపించకుండా పోయినను, నీ పక్షముగా నిలబడినటువంటి వారు నిన్ను గురించి దూషించి మాట్లాడినను, సొంత సహోదరులే వ్యతిరేకంగా మారినను, అప్పుడు కూడా చెప్పాలి, ఆరాధన ఆగదయ్యా, ఆనందము పోవ,
హల్లెలూయా ఆరాధన. కమ్ ఆన్. ఆనందము నీలోనయ్యా, చెప్పండి. ఆనందము నీలోనయ్యా, మా ఆనందము నీలోనయ్యా, మా ఆనందము నీలోనయ్యా. If you can find your joy in Christ, I can assure you no one can steal that joy ever. క్రీస్తులో మీరు సంతోషమును కనిపెడితే మాత్రం ఎవరు మీ సంతోషమును దొంగిలించలేం. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న ఒక ఆనందం ఉన్నది. అది చూసినటువంటి అపోస్తలుడైన పౌలు చేతులు కాళ్ళు బెందింపబడి ఉన్నప్పుడు చెప్తున్నారు, ఆమేన్, నా చేతులు కాళ్ళు బెందింపబడి ఉన్నదని ఆమేన్. చుట్టూ ఉన్నటువంటి ఆమేన్ అంధకార సమూహం మొత్తం, హల్లెలూయా, ఆకాశ మండలంలో వ్యాపిస్తున్న దురాత్మ సమూహములు మొత్తం, నీ చేతులు కట్టబడి ఉంది కదా, నీ కాళ్ళు కట్టబడి ఉంది కదా, నీ బయటకి రాలేదు కదా అని చెప్పి నన్ను చూస్తున్నప్పుడు కూడా నేను మీతో చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. అక్కడ ఉండి ఫిలిప్పీయులకు రాసి చెప్పారు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు ఫిలిప్ చక్రవర్తి వచ్చి తన సామ్రాజ్యమును స్థాపించాలని ఆశిస్తూ ఫిలిప్పి అని పేరు పెట్టి తన సైనికులను పిలిపించి, మాసిడోనియన్ సైన్యమును, గ్రీసు దేశం ఒక సైన్యమును పిలిపించి మన సామ్రాజ్యమును మనం వ్యాపింప చేయబోతున్నామని చెప్పి సొంత కుమారుని చేతిలో చనిపోయినటువంటి ఫిలిప్ రాజు అనుకున్నారు ఫిలిప్పిలో ఉన్నటువంటి స్థలములో తన సామ్రాజ్యమే వస్తున్నదని. కానీ ఆ ఫిలిప్పిలో ఉన్న సంఘముకు జైల్లో ఉండి పౌలు రాసి చెప్పారు, ప్రభువునందు ఆనందించుడి అని. ఆ ఆనందం జన కోట్లలోనికి రావడానికి కారణం ఆయన ఫ్రీగా ఉండను గనుక కాదండి, బెందింపబడి ఉన్నప్పుడు కూడా ఆనందం పోవాలా. ఈ కాలంలో చాలా మంది అనుకుంటున్నారు ప్రాస్పరిటీ అంటే ఉన్నతమైన భవనం ఉండాలి, అనేక వాహనములు ఉండాలి. హలో, అలాగనైతే పాస్టర్స్ ఈ కాలంలో ఆమేన్ ఆ పౌలు గారిని చూసి చెప్పేవారు, ఇతనికి మాత్రం దేవుడు తోడుగా లేదు, ఉంటే జైల్లో ఉంటారా? హలో, హలో. మాలో మరణము ఒక అనుభవం, మీలో జీవం ఒక అనుభవం. ఆమేన్. జీవమును క్యారీ చేస్తున్న వారందరూ మరణ అనుభవం నుండి వెళ్ళవలసిందే. హల్లెలూయా, ఆమేన్. ఒక సందేశం ఉంది, మీరు వెదగితే మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. నజరేత్, ZGM మీడియాలో దొరకండి. స్తోత్రం. నజరేత్ అది ఊరా లేదా అనుభవమా? అప్పుడు అర్థమవుతుంది. నజరేత్ అంటే కేవలం ఊరు కాదు, అనుభవం అని. నరకబడినను మరలా మొలకెత్తి వస్తున్న ఒక చిగురుండేది. ఓ హల్లెలూయా. అదొక చెట్టు అయితే నరకబడినను మరలా మొలకెత్తి వచ్చును. నీవొక చెట్టు, దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టు, నిన్ను నరికినను మరలా మొలకెత్తి వస్తూ ఉన్నది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సో యేసుక్రీస్తు వారి విషయం చెప్పడానికి ఒక కారణం ఉంది. స్తోత్రం. కొంచెం సమయం కూర్చోండి. దేవునికి స్తోత్రం. వెంటనే చెప్తాను. ఆమేన్. యథార్థముగా ఆరాధించువారు, ఆమేన్, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. హల్లెలూయా, ఆమేన్. ఇన్ స్పిరిట్, ఇన్ ద స్పిరిట్, ఇన్ ట్రూత్, ఇన్ ద ట్రూత్, ఇన్ స్పిరిట్. యు హ్యావ్ యువర్ ఓన్ స్పిరిట్. ఆత్మ ఉన్నవారు మాత్రం, పరిశుద్ధాత్మ అభిషేకం అని కాదు చెప్పారు, ఆత్మ ఉన్న వారు మాత్రం ఒకసారి చేతులెత్తండి. మిగిలిన వాళ్ళు బాడీ క్యారీ చేసుకోవచ్చు. ఎవరైనా అంబులెన్స్ ఒకసారి కాల్ చేయాలి. కారణం ఆత్మ పోతే మిగిలిన దానికి పేరు బాడీ అనియే. స్తోత్రం. హలో, కొందరికి ఇప్పుడే అర్థమైంది. నా పేరు జార్జ్. హల్లెలూయా, ఆమేన్. ఆత్మ వెళ్ళిపోతే నా పేరు ఎవరు చెప్పరు. బాడీ ఎప్పుడు తీయాలి, బాడీ ఎప్పుడు తీసుకొని పోవాలి, బాడీ ఎప్పుడు పాతి పెట్టాలి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలుసా, మనిషి మాత్రం చనిపోతే, మనిషి యొక్క ఆత్మ వెళ్ళిపోతే మనిషికి ఉన్న పేరు పోతుంది. స్తోత్రం. కానీ ముర్గి చికెన్ ఉంది కదా, అది చచ్చిపోతే దానికి పేరు వస్తుంది. చికెన్ 65, చికెన్ మంచూరియన్, చిల్లీ చికెన్ అని. స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమె. సో మనకు ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ కాదు, ద స్పిరిట్. ఏ స్పిరిట్ తెలుసా? దేవుడు పంపిస్తున్న పరిశుద్ధ ఆత్మ అని ఒకరు ఉన్నారు. ఆయన వచ్చి నీ ఆత్మను ఓవర్టేక్ చేయాలి. అప్పుడు ఆరాధన మారుతుంది, ఆరాధించే విధానం మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఆ ఆత్మతోను, నెక్స్ట్ సత్యముతోను. సత్యముతోను ఏమిటి సత్యం అంటే? పిలాతు ఒకరోజు అడిగారు, చేతులు కడిగిన అదే పిలాతు, ఆమేన్, వాట్ ఈస్ ట్రూత్ అని అడిగారు. సత్యం అంటే ఏమిటి అడిగారు, కానీ వినడానికి వెయిట్ చేయాల. తన ముందు నిలబడి ఉన్న ఆయనయే శరీరమును ధరించి భూమిలోనికి దిగి వచ్చిన వాక్యమైన దేవుడైనటువంటి సత్యం. నాకు సత్యం తెలుసు అని ఆయన చెప్పలేదండి, నేనే సత్యము అన్నాను. హల్లెలూయా. ఇండియా దేశముకు కొంచెమైన విజయం ఉంటే దానికి కారణం ఒకే ఒకటి. దానికి కారణం ఒకే ఒకటి, మీకు తెలియదేమో. ఆమేన్. మీరు ఆమేన్ 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 కార్యాలయంలో అనగా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నింటిలోనూ పోయి చూడాలి. అక్కడ ఒక ఎంబలం ఉంటుంది, దానిలో ఒకటి రాసి పెట్టి ఉంటుంది, సత్యమేవ జయతే. అర్థం సత్యమే జయించును, ట్రూత్ షాల్ ట్రయంఫ్. సత్యం అంటే ఒకే ఒకరు, అనగా వారందరూ చెప్తున్నారు యేసే జయించును. ఒక వ్యక్తి నాతో చెప్పారు, స్తోత్రం, ఆమేన్, యేసు అని మీరు ఎందుకు అంటున్నారు? నేను చెప్పాను, యేసు అని చెప్పకుండా మనం బ్రతకలేం కనుక అన్నాను. యేసు అని చెప్పకుండా మనం బ్రతకలేం అని చెప్పి, యేసు అని చెప్పకుండా బ్రతకలేరు, అదట్లా? నేను చెప్పిన యేసు అని చెప్పకుండా ఏ మనిషి బ్రతకటం సాధ్యం కాదు. కుల మత వర్ణ వర్గ భాష వ్యత్యాసం ఏది లేకుండా యేసు అనే నామం, మన తెలుగులో అంటున్నాం యేసు అని చెప్తున్నాం. ఆమేన్. హెబ్రీ భాషలో యాషువా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హలో, ఆమేన్. సో ఈ వ్యక్తి అడిగారు, అదేంటి నేను యేసుని పలకట్లేదు కదా, నేను బ్రతుకుతున్నాను కదా అని. నేను అడిగాను, ఒక విషయం చెప్తాను, మీరు చేస్తే. స్తోత్రం. అదేమిటంటే, ఆమె ఉదయకాలం లేచి ఒకసారి జాగింగ్ వెళ్ళాలి. హలో, అది వెళ్ళి చూడండి. ఇది మొత్తం ఈ అనవసరంగా క్యారీ చేసిన మధ్యప్రదేశ్ అని సెట్ అవుతుంది. స్తోత్రం స్తోత్రం. అనవసరంగా క్యారీ చేసిన బ్యాగ్ ఉంది కదా, స్తోత్రం, అదని సెట్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను దాన్ని ధైర్యంగా చెప్తాను, కానీ నాకు వయసు 52 అయింది దేవుని కృపలో. దేవునికి స్తోత్రం, ఆమేన్. సో జాగింగ్ వెళ్ళాలి. ఇంకా జాగింగ్ వెళ్ళడానికి ఇష్టమేమీ లేకపోతే బయట వచ్చి ఆ కుక్కలు ఉన్న ఏరియా పోయి నిలబడితే చాలు, మీకు తెలియకుండా జాగింగ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. సో జాగింగ్ చేయాలి, పరిగెత్తి వచ్చి ఇంటిలో చేరినప్పుడు అని శబ్దం వస్తుంది. స్తోత్రం. అప్పుడు కొంచెం శ్రద్ధగా ఆ స్వరం ఏమిటని వినాలి. అని ఒకటి లోపలికి పీలుస్తూ ఉండేది. ఈ వదిలేటప్పుడు ఈసు ఈసూస్ నజరానస్ రెక్సిడారియాన్. హల్లెలూయా. ఈసు అని పలకకుండా ఈ భూమిలో ఏ మనిషి బ్రతకడు. ఇంకా మీకు యేసుని పలకటం ఇష్టం లేదంటే ఆ శ్వాస పిలిచేది ఆపేసేయండి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇంకా అది కాకుండా వేరే ఏదైనా పేరు పలికి అది చెప్పడానికి ప్రయత్నం చేయకండి. ఈ శ్వాస ఉన్నది డిసార్డర్ అయిపోతుంది, అది చాలు మీరు పడిపోవడానికి. సో ప్రయత్నం ఏం చేయవద్దు. భూమిలో ఉన్న మనిషిని నేల మట్టితో రూపకల్పన చేసిన తర్వాత తన పోలికలో తన స్వరూపంలో చేసి పెట్టినటువంటి ఆత్మను, తన పోలికలో తన స్వరూపంలో చేసి పెట్టిన ఆత్మను, హలో, ఈ బయట ఉన్న మట్టి శరీరం కాదు దేవుని పోలిక. దయచేసి అర్థం చేసుకోండి. స్తోత్రం. చైనీస్కి ఆఫ్రికన్కి ఏ పోలిక లేదు కదా, ఆమేన్. జర్మన్కి ఇండియన్కి ఏ పోలిక లేదు కదా. బయట ఉన్న బాహ్య శరీరం కాదు దేవుని పోలిక. బయట కనిపిస్తున్నటువంటి ఆ షేప్ ఏమీ కాదు దేవుని స్వరూపం. దేవుడు తన స్వరూపములో, దేవుని పోలికలో ఆత్మ అయిన దేవుడు వేరొక ఆత్మను సిద్ధపరిచి నేల మట్టితో మనిషికి రూపకల్పన చేసిన తర్వాత ఆ శరీరములోనికి ఆయన ఊది పంపారు ఈ ఆత్మను, ఆమేన్. నాసిక రంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు. ఆ తెలుగు బైబిల్ మేము అందుకే రివైజ్ చేస్తున్నాం. జీవాత్మ ఆయను అని కాదు, జీవము గల ప్రాణి ఆయను. మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్. హల్లెలూయా, ఆమేన్. మొదటి ఆదం జీవించు ప్రాణి, కడపటి ఆదమైనటువంటి యేసుక్రీస్తు
జీవింపచేయు ఆత్మ. దట్స్ అ డిఫరెన్స్. స్తోత్రం. ఆమేన్. ఈ బైబిల్ అన్ని సరిగా చదవకుండా సరిగా నేర్పించకుండా ఉన్నందునే కదా అనేకలకు కన్ఫ్యూషన్. స్తోత్రం. ఒక వ్యక్తి నాతో వచ్చి ఒకరోజు ఇలా చెప్పారు, ఈ టాటా బండి ఏం బాగలేదండి అన్నారు. టాటా బండి ఏమీ బాగలేదని నేను చెప్పాను, టాటా వెహికల్ చాలా రోడ్లో తిరుగుతుంది కదా, మరి ఎందుకు బాగలేదంటున్నారు అని చెప్పారు. నేను కొన్నటువంటి ఒక టాటా సుమో ఉంది, అది ప్రతి సమయంలో దానికి యాక్సిడెంట్, ప్రతి సమయం దానికి సమస్య. అంటే వేరే బండి ఏం తిరగట్లేదా? స్తోత్రం. టాటా బండి అనేకం రోడ్లో తిరుగుతుంది. నేను టాటా కంపెనీ ఏజెంట్ ఏం కాదు, అపార్థం చేసుకోకండి. దేవునికి స్తోత్రం. కొందరు ఇలా చూస్తున్నారు. ఆమేన్. టాటా అలా అనుకుంటే స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. టాటా కంపెనీ వారి ఒక్క వాహనంకి యాక్సిడెంట్ అయినందున అన్ని టాటా బాగలేదని చెప్పకూడదు. ఎక్కడో ఒక సేవకుడు కరెక్ట్ కాకపోయినందున ఈ సేవకులందరూ కరెక్ట్ కాదని అనుకోకూడదు. హలో, హలో. ఆమేన్. ఎవరో కొందరికి పరిగెత్తేటప్పుడు యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చు. స్తోత్రం. అది వారు రిపేర్ చేసుకుంటారు. హలో, ఉన్నారా? అది వారు రిపేర్ చేసుకుంటారు. అది చూసుకొని మొత్తం టాటాకి యాక్సిడెంట్ అని మాత్రం చెప్పకూడదు. అది నీ మిస్టేకే. అవునా కదా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్యలు ఉన్నవారు, ఇబ్బందిలోని గురి అయినటువంటి వారు, ఏదో కొంచెం కష్ట నష్టం అనుభవించిన వారు, లేకపోతే ఏదో మిస్టేక్ వచ్చిన వారు అనేకులు ఉండవచ్చు. మిస్టేక్ లేని వారైతే ఒక్కరే ఉండని ఈ భూమి మీద, ఆయన పేరు యేసు. ఆమేన్. వేరే ఎవరు లేరు భూమిలో. ప్రతి ఒక్కరిలోనూ ఏదో లోపం ఉండను, ఏదో పాపం ఉండను. పాపం లేకుండా ఒక పరిశుద్ధిని ఈ భూమి చూసి ఉంటే ఆయన పేరు యేసు. హల్లెలూయా. ఆమేన్. నీలాంటి దేవుడు ఎవరు లేరు. యేసులాగా వేరే ఎవరు? చెప్పండి, చెప్పండి ధైర్యంగా. లేరు. నీ వంటి వారెవరు? నీకు సాటి లేరెవరు? నీకు పోటీ రారెవరు? హల్లెలూయా. ఆమేన్. అదే ఒక పాటగా రాసిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలుగు రాకుండా ఉన్నప్పుడు తెలుగులో ఉన్న దైవజనులు రాసినటువంటి పాటలు నేను మలయాళంలో రాసి పెట్టి పాడి 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 సువార్త ప్రకటిస్తూ ఉంటే నాకు దేవుడు దాదాపు 160 పాటలు రాయడానికి కృప చూపించారు. హల్లెలూయా. అది ఈ పుస్తకం. దేవునికి స్తోత్రం. కొందరికి తెలుగు వారికి తెలుగు చదవటానికి ఆవట్లేదని రోమనైజ్ వేషన్గా అది ఇంగ్లీష్లో కూడా పెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కారణం తెలుగు వారైనటువంటి తెలుగు పిల్లలు చెప్తారు, నీ పేరు ఏమిటి, కెన్ యూ టెల్ మీ? స్తోత్రం. హల్లెలూయా. ఓకే, తిరిగి వస్తున్నాను వాక్య భాగంలోనికి. ఆత్మతోను సత్యంతోను. మనకు ఒక ఆత్మ ఉంది, అది దేవుని పోలికలో వచ్చిన ఆత్మ. కానీ ఈ ఆత్మను దైవికత్వములోనికి నడిపించడానికి, దైవ స్వభావములోనికి నడిపించుటకు వేరొకరు ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధపరుస్తున్న ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ అని అనేకులు తర్జమలో చదివారు. సరి అయిన ట్రాన్స్లేషన్లో పారాక్లైటోస్ అని ఆ పదం వచ్చినప్పుడు దానిలో ఒకటి కూడా అక్కడ ఉంది. దానికి ఉన్న అర్థం కేవలం ఒక ఉత్తరవాది, కేవలం ఒక అడ్వకేట్ లెవెల్ కాదు, నీ పక్షమున కార్యం చేయటకు ఒకరు కాదు. సరిగా చూస్తే అర్థం ఇది, కార్యమును సాధింప చేస్తున్న కార్యకర్త. మీకు అర్థమవుతుందా? కార్యకర్త. ఏది ఇప్పటి వరకు సాధ్యం కాదని మీరు అనుకున్నారో వాటిని సాధింప చేస్తున్న కార్యకర్త. ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉంటే అసాధ్యమైనది ఏదియూ లేదని మీరు ఈ లోకానికి నిరూపించుకుంటారు. స్తోత్రం. ఆయనను ఆ రీతిలో అర్థం చేసుకోకుండా పరిశుద్ధాత్మ వచ్చిందా కాదు, ఆయన వస్తున్నారు, ఆయన వచ్చారు. హీస్ అ పర్సన్. ఆయన
ఒక ఆత్మ అని చెప్పేటప్పుడు ఏదో స్మోక్ అని కాదు అనుకోవాల్సింది, ఆయనే ఒరిజినల్. మీరు కూడా ఒరిజినల్. ఈ మట్టి కాదు. ఆ బిర్యానీ తినిపించినది మొత్తం వేస్ట్ అయిపోయింది. హలో, ఆమేన్. అర్థమవుతుందా? కష్టపడి ఉదయం కూర్చొని తిన్నటువంటి ఆమ్లెట్, ఇడ్లీ, దోశ మొత్తం వేస్ట్ అయిపోయింది. స్తోత్రం. కానీ 4 గంటల తర్వాత మరలా ఇదే శరీరం అడుగుతూ ఉంటుంది, నాకు కావాలి కావాలి అని. స్తోత్రం. మనమైతే ఆ ప్యారడైజ్ అని ఆలోచిస్తుంటాయి. ఈ హైదరాబాద్లో ఉన్న ప్యారడైజ్ వైపు వెళ్తుంటాం. స్తోత్రం. ఆమేన్. అర్థమవుతుందా మీకు? స్తోత్రం. కారణం మన లెవెల్ మారిపోవచ్చున్నది. మనం ఈ మట్టి కొరకు బ్రతుకుతున్నాం. ఆమేన్. పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి. పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి. ఆమేన్. ఈ శరీరం కాదు మీరు. స్తోత్రం. ఆమేన్. 40 నిమిషం ఆ మిర్రర్ అద్దం ముందు నిలబడి ఉన్న ఏం లవ్లీ, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇప్పుడు ఫెయిర్ కాదు, వేరే ఏదో పేరు అని అనుకున్నాను. ఆమేన్. స్తోత్రం. అది అప్లై చేసిన మొత్తం పోయింది. స్తోత్రం. ఆమేన్. బాగు చేయడానికి ప్రయత్నం చేసినది మొత్తం ఈ మట్టి. ఇది ఎంత బాగు చేసినను కొంచెం కాలం తర్వాత మీరు వెళ్ళాలని అనుకుంటప్పుడు ఇది మనతో పాటు రాదు. ఇది చెప్తా ఉంటుంది కాదా అమ్మగారు? స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. వందనాలండి. ఆమేన్. మీరు అలా వచ్చి కూర్చొని ఉన్నప్పుడు మాకు ఎంతో సంతోషం తెలుసా? దేవునికి స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఒక్కరోజు వచ్చేటప్పుడు ఈ శరీరం మనతో కోఆపరేట్ చేయదు. కానీ మన్నైనది వెనకటి వలె మట్టితో కలిసిపోతున్నప్పుడు కూడా ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకున్న ప్రయాణం మరలా కంటిన్యూ చేస్తూ ఉన్నది. అందుకే యేసు చెప్పారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను అని చెప్పి దేవుడు ఆత్మయ్య ఉన్నారు అని చెప్పారు. ఈ సన్నివేశంలో కొంచెం స్పీడ్లో మీకు తెలియపరచబోతున్నాను. స్పీడ్లో ఆమేన్. చాలా స్పీడ్లో నేను చూపించబోతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకొరకు ఆ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వాక్య భాగంలోనికి ఒకసారి వద్దాం. మొదటి వాక్య భాగం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్టిజం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరనని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాడు. స్తోత్రం. స్తోత్రం. మేము రివిజన్ బైబిల్లో కొంచెం అది కరెక్ట్ చేసి ఉన్నది. మేము రివైజ్ చేసాం బైబిల్ను. ఒకసారి రివైజ్ చేసి, రెండోసారి రివైజ్ చేసి, మూడోసారి రివైజ్ చేసి ప్రింట్ చేసాం. దైవ చిత్తం అయితే వెర్ ఇస్ బర్నార్డ్? స్తోత్రం. ఆమేన్. దైవ చిత్తం అయితే ఈరోజు ఆ యాప్ రూపంలో, యాప్ బటన్ కాదు, యాప్ రూపంలో బైబిల్ యాప్. వెన్ క్యాన్ వి రిలీజ్ ఇట్? టుడే ఈవినింగ్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హీ ఈజ్ మై సెకండ్ సన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో యాప్ రూపంలో అది మీకు Bernard, where all we can get? In Android? Now only in Android. After 2 weeks, in Play Store also. Okay. 2 వారములో మీకు అది ప్లే స్టోర్లో, iOSలో కూడా మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నటువంటి వారందరూ ఫ్రీ డౌన్లోడ్. చాలా సంతోషమైంది కదా ఫ్రీ అని విన్నప్పుడు. ఆహా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కానీ మీరు డౌన్లోడ్ చేయాలి, మీరు చదవాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఇది. క్యాన్ సంబడి పుట్ దట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. యేసు యూదయ దేశమును విడచి గలిలయ దేశముకు వెళ్ళెను. అదొకసారి ఆ పిక్చర్ పెడతారా? దేవునికి స్తోత్రం. ఐ వాంట్ టు సీ దట్ మ్యాప్ హియర్. ఈరోజు కావాలి. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ఓకే, యా, మీకు కనిపిస్తుందండి. కింద యూదయ దేశం, నార్త్లో ఉన్నది గలిలయ దేశం. దక్షిణ ప్రాంతము నుండి గలిలయ దేశముకు, చదవండి ఏం రాసింది, అవునా? కమ్ ఆన్, రీడ్ ఇట్. యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. సో దక్షిణ ప్రాంతం విడిచి నార్త్కు వెళ్ళారని. సౌత్లో ఉన్నటువంటి మేము నార్త్కు వెళ్తూ మార్గ మధ్యలో ఇక్కడికి వచ్చినట్టు అర్థమవుతుందా? హలో, కేరళ రాష్ట్రం నుండి బయలుదేరి మేము నార్త్లో పరిచయం జరుగుతుంది, హిమాచల్లో జరుగుతుంది, పంజాబ్లో జరుగుతున్నది,
రాజస్థాన్లో జరుగుతున్నది, చండీగఢ్లో జరుగుతున్నది, హర్యానాలో జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో యూదయ దేశం నుండి గలీలియా దేశముకు వెళ్ళెను. ఆమేన్. ఇప్పుడు చదవండమ్మా. ఆయనను యేసే బాప్టిజం ఇయ్యలేదు గాని. అమ్మ అది కాదు, కంటిన్యూ చేయండి ఇక్కడ. ఆయనను యేసే బాప్టిజం ఇయ్యలేదు గాని. నెక్స్ట్ కంటిన్యూ. అదే నెక్స్ట్ లోనికి వెళ్ళు. నెక్స్ట్ లెవెల్. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక. వెయిట్. సమరయ ద్వారా వెళ్ళవలసి వచ్చెను. స్తోత్రం. నాకు ఆ స్టిక్ ఒకసారి తిరిగిస్తాను, నమ్మొచ్చు నన్ను. దేవునికి స్తోత్రం. లేదు, నేను తీసుకుని పోయే వ్యక్తి కాదు. హల్లెలూయా. ఇది దక్షిణ ప్రాంతం. స్తోత్రం. ఈ దక్షిణ ప్రాంతం నుండి గలీలియా దేశముకు వెళ్ళుతున్న ఆయన సమరయ ద్వారా వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళను అని రాస్తే చాలు కదా, వెళ్ళను అని రాస్తే చాలు కదా. ఎందుకు వెళ్ళవలసి వచ్చునని రాశారు? తప్పు రాశారా? నో, కారణం ఉందండి. ఈ యూదయ దేశంలో ఉన్నటువంటి వారందరూ యూదులు. స్తోత్రం. వారు గలీలియా దేశంలో ఉన్నటువంటి యూదులతో కలుస్తారు. కానీ సమరియా దేశంలో ఉన్నవారు తక్కువ కులస్తులని ఎవరో బోధించారు. ఆ పొరపాటు మీరే కరెక్ట్ చేసుకోవాలి. తక్కువ కులస్తులేం కాదు, కుల వ్యత్యాసంలో వాక్యం చెప్పటానికి ఉన్నది కాదు పరిశుద్ధ వాక్యం. ఇక్కడ కుల భేదం ఏమీ లేదు, మనుషులందరూ సమానం. ఆమేన్. ఏ పేరు పెట్టి ఎవరైనా పిలిచినను, ఆమేన్, ముసల్మాన్ అని పిలిచిన సహోదరుడే, హైందవుడు అని పిలిచిన సహోదరుడే, పార్సీ అని పిలిచిన, సిక్ అని పిలిచిన, జైన్ అని పిలిచిన అందరూ సహోదరులే. కారణం దేవుని పోలికలో చేయబడిన ఆత్మ నివసిస్తున్న ఒక్క రూపమే ఈ భూమిలో ఉన్నది. రెండు కాల్లో నడుస్తున్న మనుషులని మనం మాత్రం. ఏ వ్యత్యాసం లేదు, ఏ భేదము లేదు, మనుషులందరూ సమముగానే ఉన్నారు. స్తోత్రం. ఆమేన్. సో ఎందుకు వీళ్ళు ఇక్కడ నుండి వెళ్తే ఈ సమరియా ద్వారా వెళ్ళవలసి వచ్చునని చెప్పడానికి ఉన్న కారణం ఏమిటంటే, యూదయా దేశంలో ఉన్నటువంటి వారు వీరితో కలుస్తారు. నా రీతిలో చెప్పాలంటే మీకు అర్థం అవడానికి మాత్రం చెప్తున్నాను. నాకు అట్లా ఉన్న ప్రయోగం ఇష్టం ఉన్నది కాదు. ఇక్కడ ఉన్నవారు క్రైస్తవులు, ఇక్కడ ఉన్నవారు క్రైస్తవులు అని అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, నాకు ఆ టైం ఇష్టం కాదు. ఆమేన్. సో వీళ్ళతో కలుస్తారు. ఇక్కడ ఉన్న భార్య భర్త క్రైస్తవులే, పిల్లలు క్రైస్తవులే. కానీ ఇక్కడ ఉన్న వారిలో సమ్మిశ్ర జనములు ఉండరు. అర్థం, ఒక్క మతముకు చెందిన వ్యక్తి వేరొక మతములో ఉన్న వ్యక్తిని, ఒక ఆచారముకు చెందిన వ్యక్తి ఇంకొక ఆచారములో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక సాంప్రదాయం, మిశ్రమ జనాంగం ఉండను ఈ సమరియలో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మాకు వర్షం అక్కర్లేదు. ఇప్పుడు మేఘములు వెళ్ళిపోవచ్చును, మేఘములు వెళ్ళిపోవచ్చును ఏరియా నుండి. ఇప్పుడు మాకు అక్కర్లేదు. స్తోత్రం. ఆమేన్. సో ఈ యూదయ నుండి వాళ్ళు అక్కడ ఉన్న సమ్మిశ్ర జనాంగంతో మిక్స్ కాకుండా ఉన్నందున అనేక సంవత్సరమై వారు ఎలా ఉన్నారంటే, ఎవరైనా యూదయ నుండి గలీలీకి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్గా పోవరు. వారు ఇక్కడ యోర్దాన్ అని చూసారా, ఇక్కడికి షిఫ్ట్ అయి ఇలా తిరిగి వెళ్తారు. వాళ్ళకి ఇష్టం లేదు అలా వెళ్ళటం, వాళ్ళతో కలవటం ఇష్టం లేదు. వాళ్ళు నెట్టి వేయబడినటువంటి ఒక గ్రూపు, వాళ్ళతో మిక్స్ అవటం ఇష్టం లేకుండా ఉండను. అలా వెళ్ళుతున్నటువంటి సమయంలోనే బైబిల్లో రాయబడి ఉన్నది, యేసు వెళ్ళవలసి వచ్చెను. ఆమేన్. ఆ మధ్య ఏరియాలో ఉన్న వారి ద్వారా వెళ్ళవలసి వచ్చెను. కారణం, తండ్రి అన్న దేవుని ఒక అపాయింటెడ్ సమయమై ఉండను. ఇప్పుడు కొన్ని నెరవేరవలసి ఉన్నది. స్తోత్రం. అలాగనైతే ఇది హైదరాబాదులో జరగవలసి వచ్చెను. ఈ రివైవల్ వర్షిప్, ఈ ఉజ్జీవం ఇక్కడ ప్రారంభం అవ్వాలి అన్నది దైవిక ఉద్దేశమై ఉండను గనుక ఇక్కడ అది జరుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. సో జరిగిన కార్యం ఏమిటంటే, యేసు అలా వెళ్ళవలసి వచ్చెను అని రాసేటప్పుడు ఆ వెళ్ళుతున్న మార్గములో ఒక స్థలంలోనికి చేరారు. చదవండి ఫాస్ట్గా. యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరియలోని సుఖార్ అని ఒక ఊరికి వచ్చెను. స్తోత్రం. అక్కడే యాకోబు బావి ఉండను. శ్రద్ధగా వినండి.
ఎప్పుడో యాకోబు త్రవ్వించిన బావి అక్కడ ఉండను, కుమారుడైనటువంటి యోసేఫుకి ఇచ్చారంట. ఈ స్థలం ఏం తెలుసా? షేకెం అని ఒక స్థలం. షేకెం ఒకప్పుడు షేకెముగా ఉన్నప్పుడు తన సహోదరులను వెదగి ఆ చోటకి యోసేఫు వచ్చారు. అక్కడే ఆయనను వారు అమ్మి వేసారు. స్తోత్రం. అమ్మి వేయబడినను, ఆ యోసేఫు అమ్మి వేయబడినను, యోసేఫు కన్నీళ్లు పడినటువంటి ఆ స్థలం అతనికి ఇవ్వాలి అని దేవుడు తీర్మానం తీసుకున్నారు గనుక యాకోబుతో మాట్లాడి చెప్పారు, యాకోబు ఆమేన్, ఇది నీ కుమారుడైన యోసేఫునకు స్వాస్థ్యమైన స్థలముగా నీవు రాసి ఇవ్వాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. వర్షంలో వర్షిప్ అద్భుతంగా ఉండేది, భయపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. వర్షంలో వర్షిప్ అద్భుతంగా ఉండేది. స్తోత్రం. నానా తీసేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. శ్రద్ధగా శ్రద్ధగా శ్రద్ధగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. యా, థ్యాంక్ యూ. సో సో ఆ ఏరియాకి వచ్చినప్పుడు అది దైవికమైన ఏర్పాడున్న సమయం గనుక, దేవుడు నిర్ణయించిన సమయము గనుక, శ్రద్ధగా వింటా ఉండండి, దేవుడు నిర్ణయించిన సమయము గనుక యేసు అక్కడికి చేరారు. ఇది దైవిక నిర్ణయ సమయం అయితే ఈరోజు దేవుని స్పర్శ మీరు కూడా అనుభవిస్తారు. హల్లెలూయా. నెక్స్ట్ జరిగిన కార్యం కొంచెం శ్రద్ధగా వినండి. నెక్స్ట్ జరిగిన కార్యం చెప్తున్నాను. అక్కడ ఒక స్త్రీ నీళ్లు చేదుకొంటకు వచ్చారు. ఆమేన్. తనతో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ వెళ్ళి ఉండగా యేసు ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు. యేసు ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె నాకు దాహమును కిమ్ము అని యేసు అడగటం చూసి యేసయ్యతో అడిగారు, నీవు యూదుడవు కదా? మాతో సాధారణముగా యూదులు మాట్లాడరు, ఎవరు మిక్స్ అవ్వరు, కానీ మీరు మాట్లాడుతున్నారు. యేసు చెప్పారు, నీతో మాట్లాడు వారు ఎవరని నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతారు, ఆయన నీకు నీళ్ళు ఇస్తారు, ఆ నీళ్ళు నీలోనే పొంగి వస్తున్న నీళ్ళై ఉండును అన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఇది, నేను వెంటనే చెప్పి ముగిస్తాను. అప్పుడు ఆమె చెప్పారు, ఆ నీళ్ళు నాకు కూడా కావాలి అన్నారు. స్తోత్రం. అంతకుముందు కొంచెం డైలాగ్ ఉంటుంది, అది మీరు చదవాలి. ఒక డైలాగ్ ఇదియే. ఆమేన్. నీవు మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడైనా, చేదుకొండకు నీ చేతిలో పాత్ర ఏమీ లేదు కదా, నీవు ఎలా మాకు నీళ్ళు ఇస్తారు? ఇటువంటి కొన్ని ప్రశ్నలను అడిగారు. చివరికి ఏమో చెప్పారు, ఆ నీళ్ళు నాకు కావాలి. అప్పుడు యేసు చెప్పారు, సరే నీకు ఇస్తాను, కానీ నీవు వెళ్ళి నీ భర్తను తీసుకుని రావాలన్నారు. అందులో ఒకసారి వినాలి, ఇక్కడ ఉన్న భర్తలు కూడా వినాలి. ఆమేన్. అప్పుడు ఈ భర్తలు ఎవరో మీకు అర్థమవుతుంది. స్తోత్రం. భర్త అని మాటకి భరించువాడు అని అర్థం. భర్త అని మాటకి భరించువాడు అని అర్థం. భరించటానికి, బాధ్యత వహించడానికి ఇష్టం లేకపోతే భర్త అని స్థానంలో ఉండకూడదు. స్తోత్రం. భరించటానికి ఇష్టం లేకపోతే ఆ స్థానంలో ఉండకూడదు. ఆమేన్. సో ఆలోచించండి, యేసు చెప్పారు, నీ వెళ్ళి నీ భర్తను తీసుకుని రా. అప్పటి వరకు ఈమె ఎలా మాట్లాడారు, నాకు ఇంకను పెళ్లి కాలేదని ఇదిలోనే మాట్లాడారు. ఇప్పుడు ఆమె చెప్పిన మాట, నాకు భర్త లేదు అన్నారు. యేసు చెప్పారు, నీవు చెప్పిన మాట నిజమే, 5 నీకుండను, కానీ ఇప్పుడు ఉన్నవాడు. స్తోత్రం. అతడు భర్త కాదు అన్నాడు. స్తోత్రం. ఆమేన్. వెంటనే ఆమె అడిగిన మాట ఒకసారి చదువుతారా? అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు. ఆమె అడిగిన క్వశ్చన్ ఇది, ఆరాధన అంటే ఎలా చేయాలని అడిగారండి. ఆమేన్. ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదు అని చెప్పేటప్పుడు ఆమె అడిగారు, అయ్యా మా పితరులు ఈ కొండలో ఆరాధిస్తున్నారు, ఆరాధన అంటే ఎలా చేయాలి? ఈ స్త్రీ ఎవరు తెలుసా? వింటున్నారా? స్త్రీ అనే సంఘముకు రిప్రజెంటేషన్. ఆ సమరియా స్త్రీ వేరెవరు కాదండి, ఆమె సంఘముకున్న రిప్రజెంటేషన్. ఆమేన్. 5 భర్తలు ఉండను, అర్థం బాధ్యత వహించకుండా పోయిన 5 ఉండను. అపోస్తలుడు ఉండను, ప్రవక్త ఉండను, సువార్తికుడు ఉండను, కాపరి ఉండను,
బోధకుడు ఉండను. స్తోత్రం. బాధ్యత వహించుకోకుండా ఉన్నవారు అనేకులను చూసినందున అందరూ ఇలాగనేమోనని ఆమె అనుకున్నారు. అనేక మంది వ్యక్తులు ఇప్పుడు కూడా అలాగని అనుకున్నారు. అటువంటి కొందరు ఉండవచ్చు, బాధ్యత తీసుకోకుండా ఉన్నవారు ఉండవచ్చు. కానీ ఇదిగో బాధ్యత తీసుకున్న ఒకరు వచ్చి ఉన్నారు. స్తోత్రం. ఆమేన్. ఈ స్త్రీ చెప్పిన మాట ఇది. కానీ మెస్సయ్య వచ్చినప్పుడు ఎలా ఆరాధించాలో మాకు బోధిస్తారని మాకు తెలుసు. హల్లెలూయా. మేము ఎదురు చూస్తున్నాం ఒక మెస్సయ్య రావాలని. మేము ఎదురు చూస్తున్నాం ఒక విమోచకుడు రావాలని. మేము ఎదురు చూస్తున్నాం మా కొరకు బాధ్యత వహిస్తున్న ఒకరు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అప్పుడు యేసు చెప్పారు, అమ్మా నీతో మాట్లాడుతున్నా నేనే ఆ మెస్సయ్యను, ఆ విమోచకుడు నేనే, నీవెదురు చూసిన విమోచకుడు నేనే, ఆ భర్త నేనే, ఆ భరించువారు నేనే, ఆ అపోస్తలుడు నేనే, ఆ ప్రవక్త నేనే, ఆ సువార్తికుడు నేనే, ఆ కాపరి నేనే, ఆ బోధకుడు నేనే, ఆ 5 ఫోల్డ్ కలిగి ఉన్న వారును నేనే. ఆమె పాత్ర విడిచిపెట్టారు, ఊరిలోనికి పరిగెత్తారు. పరిగెత్తుతున్న ఆమెను నాకు ఒకటి అడగటానికి ఉంది. అమ్మా, ఇందకి ముందు పాత్రను బట్టి మాట్లాడారు కదా, ఇప్పుడు నీ చేతిలో కూడా పాత్ర లేదే, నీవెందుకు ఊరికి పరిగెత్తున్నారు? ఈ పాత్ర ఎందుకు విడిచిపెట్టారు? ఆమె ఖచ్చితంగా ఒక మాట చెప్తారు, ఇక నాకు పాత్ర అక్కర్లేదు, నేనే పాత్ర. నాలో ఇప్పుడు నీళ్ళు ఉన్నది, ఆ నీళ్లు పొంగి వస్తున్నది, ఆ నీళ్లు నేను అనేకులకు పంచుటకు వెళ్తున్నాను. సమరియా పట్టణం మొత్తం ఆమె వెళ్ళి యేసుని గురించి చెప్పారు. నేను చేసినదందయు నాతో చెప్పి నన్ను కరెక్ట్ చేసిన ఒకరిని చూశాను, ఆయన మెస్సయ్య కాదా, వచ్చి చూడండి. సమరియలో ఉన్న వాళ్ళందరూ యేసు వద్దకు బయలుదేరి వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న వారందరూ బయలుదేరి రాబోతున్నారు. ఆమేన్. ఎందుకు తెలుసా? అందరూ చెప్తారు, మేము అనేకులను చూసి మోసపోయామండి. బాధ్యత తీసుకోకుండా ఉన్నవారు అనేకులను చూస్తే ఉండవచ్చండి, అటువంటి వాళ్ళ అనేకులు ఉండవచ్చు. మేము కూడా ఒప్పుకుంటున్నాం, మేము కూడా అనేక లోపములు ఉండినటువంటి వారే, బలహీనత ఉండినటువంటి వారే ఒప్పుకుంటున్నాం మేము. కానీ ఒక వ్యత్యాసం దేవుడు కలుగజేశారు, ఒక మార్పును దేవుడు కలుగజేశారు. పడి ఉన్న వారిని దేవుడు లేవనెత్తారు. పడిపోయినటువంటి ప్రాకారమును నా యేసు కడుతున్నారు, పడిపోయిన దేవాలయమును నా యేసు కడుతున్నారు, జీవితమును నా యేసు కడుతున్నారు. ఇది తిరిగి కడుతున్న సంవత్సరం. కలిసి నిలబడితే నీవు కట్టబడతావు, కలిసి నిలబడితే నీ కట్టబడతావు. ఆమేన్. నీ ప్రాచీన జీవితంలో, నీ ముందున్న జీవితంలో అనేక పొరపాటు ఉండవచ్చు, బలహీనత కలిగి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు. పడిపోయిన వారిని విడిచి పెట్టని, ఆరిపోయి మగ్గిపోయి పొగ మాత్రమున్న ఒత్తిని ఆర్పని ఒకరు ఉన్నారండి. మండిస్తున్న ఒక యేసు ఉన్నారు. పాపములో పడిపోయి కుష్ఠరోగిగా మారిపోయి అపవిత్రతలో ఉండిపోయిన జీవితమును చూసి విడిచిపెడుతున్న యేసు కాదండి. నీవంటే నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని చెప్పి చేయి చాపి ముడుతున్నగా యేసు ఉన్నారు. మేము సేవకులందరూ కలిసి మీకు చెప్తున్నది ఒకే విషయమే. మేము పర్ఫెక్ట్ అని రాలా, కానీ పర్ఫెక్ట్ ఒకరు ఉన్నారని ఎరిగి వచ్చాం. హల్లెలూయా. ఒకరు ఉన్నారండి, ఆయన నానాటికి అది చేస్తున్నారు, అనుదినం అది చేస్తున్నారు, అనుదినం అది చేస్తూనే ఉన్నారు. అంతే మాత్రం కాదు, ఇక ముందున్న జీవితం అద్భుతకరంగా ఉండదు, ఇక ముందున్న దినములు అద్భుతకరంగా ఉండదు. ఎప్పుడో ఉన్నటువంటి ఒక విషయం నిన్ను మరలా లాగి పట్టడానికి ప్రయత్నం చేస్తే నీవు ధైర్యంగా చెప్పండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, ఇదిగో యేసు నూతన కార్యం చేస్తున్నారు, నీ ముందుకే వెళ్తావు. లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో? యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు. హల్లెలూయా. యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం ఆరాధించడానికి కారణం ఉంది, మనం చప్పట్లు కొట్టడానికి కారణం ఉంది. మన యేసు సజీవుడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నా బలమా,
నా కేడము నీవేనయ్యా. యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా. ప్రభువు నీవే, నా ప్రియుడవు నీవే, పరమానందం నీలోనే. ప్రభువు నీవే, నా ప్రియుడవు నీవే, పరమానందం నీలోనే. ఆనందింతున్ యెహోవాయందు, సంతోషింతున్ దేవుని యందు. ఆనందింతున్ యెహోవాయందు, సంతోషింతున్ దేవుని యందు. రక్షణకర్తయైన నా రక్షణకర్తయైన, ఓ రక్షణకర్తయైన, రక్షణకర్తయైన. అంజూరపు చెట్టు ద్రాక్ష చెట్టు ఫలింపకపోయిన, అంజూరపు చెట్టు ద్రాక్ష చెట్టు ఫలింపగా, ఒలివ చెట్టు కాపు లేకపోయినను. ఆరాధన ఆగదయ్యా, ఆనందము ఆరాధన ఆగదయ్యా, ఆరాధన ఆగదయ్యా. నా ఆనందము నీలోనయ్యా. ఆనందింతు యెహోవాయందు, సంతోషింతు దేవుని యందు. ఆనందింతు యెహోవాయందు, సంతోషింతు. ఓ రక్షణకర్తయైన దేవుని యందు, రక్షణకర్తయైన, ఓ రక్షణకర్తయైన. కమ్ ఆన్, ఆరాధించండి దేవుని. యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా. యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా. ప్రభువు నీవే, నా ప్రియుడవు నీవే, పరమానందం నీలో. ఓ ఆనందించండి. ఆత్మలో అదేమలో దేహములో నా క్రియలలో నీ ఉండుమయా. ప్రేమ చూపు నాతో నడిచే మేఘమా, ఎడబాయని మే